ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో 2/3 మెజారిటీ సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. తృణమూల్ తిరుగుబాటు ఎపిసోడ్ ఎన్డీఏకు పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం ఎన్డీఏకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ తనకు 20 మంది ఎంపీల మద్దతు ఉందని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 20 మంది ఎంపీలు విడిపోయి ప్రత్యేక బ్లాక్గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తే లోక్సభలో ఎన్డీఏ బలం 293 నుంచి 313కు చేరే అవకాశం ఉంది. ఇటు డీఎంకే మద్దతుపైన చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే కొన్ని అంశాలపై షరతులతో కూడిన మద్దతు ఇవ్వొచ్చని తమిళ రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఒకవేళ డీఎంకేకు చెందిన 22 మంది లోక్సభ సభ్యులు మద్దతిస్తే ఎన్డీఏ సంఖ్యాబలం 335 వరకు వస్తుంది. ఏప్రిల్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోవడంతో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచిపోయాయి. ఇప్పుడు జూలై 3వ వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాటిని మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైన రాజ్యాంగ సవరణతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్సభ మొత్తం బలం 543 కాగా 3 స్థానాలు ఖాళీగా ఉండడంతో సభ్యుల సంఖ్య 540గా ఉంది. 200ల మెజారిటీ కావాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్సభలో ఎన్డీఏ ప్రస్తుతం బలం 293. టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు ఇస్తే ఆ నంబర్ 313కు చేరుతుంది. ఇటు డీఎంకే 22 మంది ఎంపీల సపోర్ట్ ఇస్తే ఆ ఫిగర్ 335కు మారుతుంది. ఇటు శివసేన నుంచి ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలు క్రాస్ ఓటింగ్ ద్వారా మిగిలిన సంఖ్యను భర్తీ చేయాలని ఎన్డీఏ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.